హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం బ్లౌజ్కి హుక్స్ పెట్టి ఎలా వేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్గా ముందుగా కాటన్ది క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. దాన్ని ఒక సైడ్ మడత పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఒక సైడ్ కోరు ఉన్నా కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. మనకి ఇలా బుటిక్ స్టైల్లోనే స్టిచ్ చేస్తారు. నేను బుటిక్లో స్టిచ్ చేశాను కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన దాన్ని మనం బ్లౌజ్ ఇది కుట్టుకుంటాం కదా, కొంతమంది ఎడం వైపు కొంతమంది కుడి వైపు పెట్టుకుంటారు. దాన్ని బట్టి మనము స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇలా ఉంది కదా, దీనికి నేను ఇది వచ్చేసి హుక్స్ ఇలా పెడుతున్నాను. స్ట్రైట్గా పై నుంచి ఇలా పెట్టిన తర్వాత మిడిల్లో మనం డాట్ వేసుకుంటాం కదా, అక్కడ మనం ఇలా ఒక కుచ్చు పెట్టాలి. అంటే ఫోల్డ్ చేసి పెట్టాలి క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కిందికి ఇలానే టంచన్ కుట్టు వేసుకొని మనం ఏ మాత్రం క్లాత్ని కింది దాన్ని లాగట్లేదు చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని కింది సైడ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఫోల్డ్ చేసేసి పైకి రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత మనము ఇటు సైడ్ చివరి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, లైనింగ్ పైన రావాలి, ఒరిజినల్ క్లాత్ పైన కాదు. ఇలా చివరి స్టిచ్ వేసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఇటువైపు కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు క్లాత్ని ఏ మాత్రం లాగొద్దు. ఇక్కడ రఫ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఇక్కడ వరకు కుట్టిన తర్వాత, షేప్ పట్టి వరకు కుట్టిన తర్వాత మిడిల్లో ఈ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర మనం అడ్జస్ట్ చేసి పై వరకు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఈ డాట్ దగ్గర మనం అడ్జస్ట్ చేసి కుట్టడంలోనే ఈ హుక్స్ పట్టి అనేది క్రాస్గా రాదు. చూడండి ఇలా స్ట్రైట్గా వచ్చిందో ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మనము సైజ్ బ్లౌజ్ తేని ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు నాకు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చినప్పుడు ముందుగా కట్ చేసేసకుండా నెక్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా నెక్ కూడా చెక్ చేసుకున్నప్పుడు నెక్ సేమ్ వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ అయితే కట్ చేయకుండా ఇలా కుట్టు వేసుకోండి. ఈ లైనింగ్ మనం కట్ చేసేస్తే మనం లైనింగ్ జాయిన్ చేసిన కుట్టు పోతుంది కదా, అందుకోసం నేను ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసేసి నాకు ఎంత ఎక్స్ట్రా అనిపించిందో దానికంటే కొంచెం తక్కువగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఓన్లీ కింద షేప్ వరకే. తర్వాత షోల్డర్ దగ్గర కూడా కొంచెం తీసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కింద తీసి పైన తీయకుండా ఉంటే డీప్ ఎక్కువైపోతుంది. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో 2 టిప్స్ షేర్ చేశాను. మీకు ఈ టిప్లో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో రిక్వెస్ట్ అడిగిన వారికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.